Hi friends, welcome back to Bhavita Bata channel. ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకా ఇప్పుడే పడుకొని లేచిన నేను. ఇంకా మా ఆడ వచ్చేసి పూలు వెళ్తుంది. అమ్మో ఇవి అయిపోయినాయా గజమాలకి ఇట్లా? నా అయితే పెద్ద దండలు అయిపోయినాయి. నేను షాప్ నుంచి అయితే కొట్టుకొని వచ్చిన. ఇటు నుంచి వచ్చేసి మా ఆవిడ గజమాల కొట్టి పెట్టింది, ఆ కొట్టాలి. ఇక అయిపోయినాయా? ఆకు కొట్టలేదు, ఆకు కొట్టాలి. టైం వచ్చేసి 3:30 అవుతుంది. 3:30 అవుతుంది, ఇంకా ఆకే కొట్టాలి దానికి. ఇంకా మా ఆవిడ పొద్దుగాల కూర్చొని ఇంకా ఫినిష్ చేయలేదు దాన్ని. పొద్దుగాల నుంచి ఏం చేసినావే? లేట్గా పని మీద కూర్చున్నావు. ఏమేమి చేసినావు వర్క్ ఇంట్లో? మరి లేట్గా ఎందుకు కూర్చున్నావు? లేవడానికి లేట్కి లేచినావు కదా? మరి 6 లేచినప్పుడు గజమాలకి ఎందుకు ఇంత లేట్కి కుట్టినావు? నేను షాప్ నుంచి వచ్చినా కూడా గజమాల అయిపోలేమాట. ఉడుకోసలేదా? ఉడుకోసలేదంట. నాకు ఫోన్ కూడా చేయలేదు. ఉడుకోసలేదు. 12 గంటలకు వస్తా అని చెప్పి 1 గంటలకు వచ్చిండు. అవును, మరి వస్తాం. రఫాన్స్ వస్తాం, మా ఇష్టం. మేము ఎప్పుడైనా వస్తాం రఫాన్స్. పోయి ఫ్యాన్ వద్దు, భరించాలి. వర్షం బాగా పడుతుంది బయట అయితే. చునుకులు పడుతున్నాయి. ఇప్పుడే పోయిందిలే, కానీ ఇప్పుడు మళ్ళీ పడుతుంది. ఇటు వచ్చేసి ఎవరు వచ్చారు? హాయ్ ఫ్రెండ్స్, ఇక గజమాల కాకు కొట్టేస్తున్నాయి ఇప్పుడే. ఇక కొంచెం అయితే పని అయిపోతుంది అన్నమాట. ఇక చిన్న దండలు కొట్టాము. గర్భంలోకి చిన్న దండలు. ఓకే, గర్భంలోకి ఒక చిన్న దండలు కొట్టే ఉంటాను అన్నమాట. ఇక నేను కొట్టిన షాప్ కూడా. ఓకే, షాప్. ఓకే, అవి కుచ్చుకుంటున్నాయా? ఓకే, డిలే అయింది అది పని. అందుకే అది సూది కొన్ని కుచ్చుడు దండలు కుచ్చుతాం కదా, అవి దానివల్ల కుచ్చుకుందాం అనమాట. అది పెద్దగా అయింది కొంచెం. ఇప్పుడు సేమ్ ఫింగర్స్ ఓకే ఓకే ఓకే. అందుకనే చిన్న దండలు కొట్టలే. ఇక నేనే కొట్టాలన్నమాట. అవి గజమాలు అయిపోయాక ఇక అవి కొట్టేస్తాను. అది ఒకటి కొట్టేసి ఇక అయిపోతుంది, వర్క్ మొత్తం అయిపోతుంది. అన్ని పప్పులు తిని నీకు ఇచ్చిందా? ఎంత గ్రేట్. నాకు ఇవ్వలేదు కానీ నీకు ఇచ్చింది మంచిగా. బయట అయితే వర్షం పడుతుంది. ఓ, ఇష్టమైన కర్రీ వండినని తెచ్చిచ్చిందా? ఓకే, టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇంకా మాకు ఇంకా 1 గంట సేపు అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి వరకు బయట అయితే వర్షం పడుతుంది పోతుంది. గట్టిగా పడతలేదు వర్షం. ఈరోజు పడుతుంది, అందులో కూడా. వెదర్ చూడు ఊట పట్టే. అవును, కూరగాయలు పోదాము. కూరగాయలకు ఒకటి పోయేద్దాం. వర్షం పడితే షాప్కి ఏం పోలే, కూరగాయలు కూడా పోదాం. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. వర్షం పడుతూనే ఉంది లైట్గా. వర్షం పడితే నేను షాప్కి పోనీకి కుదరదు, ఎందుకంటే అక్కడ ఇట్లా పైన షెడ్కి ఇట్లా లేదన్నమాట వర్షంకి తట్టుకోవడానికి. అందుకనే ఇక వర్షం పడితే ఆడ ఉండడానికి రాదు. ఇంకా ఇంటికాడనే ఉండాలి. ఇవి ఇక ఫినిష్ చేయాలి. చిన్న దండలు ఒకటే ఉన్నాయి. ఈ గజమాల కాకు కొట్టేస్తున్నాం అన్నమాట ఇప్పుడే. ఇంకా ఇవి ఎడిటింగ్ చేసి చిన్న దండలు గర్భగుడిలోకి ఉన్నాయన్నమాట. గర్భగుడిలోకి కొట్టేస్తే అయిపోతుంది. ఇటు వచ్చేసి బయటకు వెళ్దామా? మా ఆవిడకు వర్షంలో నడుచుకుంటా జర్నీ బైక్ మీద పోవాలంటే చాలా ఇష్టం. ఎందుకో అట్లా పోతుంది. కానీ చాలాసార్లు పెళ్ళి ఆగుతాం. అవును, అంతే. అట్లా పిల్లలు ఉంటే ఆగుతాం అన్నమాట. వాళ్ళు తడిస్తే మళ్ళీ జ్వరాలు ఇట్లా వస్తాయి అని చెప్పేసి ఆగిపోతాం. ఇవాళ ఇక వర్షం పడ్డా కూడా ఇక ఆగేది లేదు. పోయి కూరగాయలు తెచ్చుకుంటాం. ఎగ్స్ కూడా అయిపోయినా? ఓకే, ఎగ్స్ కూడా తీసుకొచ్చుకుంటాం. అంటే 2 ట్రేలు ఎత్తుకుందాం. ఇక పోయినసారి 1 ట్రే తెచ్చాం కదా. కర్రీస్ తక్కువ వరకు ఎక్కువ ఉండడం వల్ల చేసుకోలేదు. బయట నుంచే తెచ్చుకున్నాం కర్రీ పాయింట్లు. మామిడికాయ పచ్చడి అది ఇక బోర్ కొట్టేసినప్పుడు కర్రీ పాయింట్లు తెచ్చుకున్నది. మళ్ళీ మామిడికాయ పచ్చడి తినేసేది మంచిగా. ఇంకా అయిపోలే పూలలాట. ఎక్స్ట్రా వెళ్తున్నావా? ఓకే, ఎక్స్ట్రా వెళ్తున్నావు అంటే. నేను వాళ్ళ నుంచి మురలు తీసుకుపోయినా. ఒక 5 మురలు ఏమో, 6 మురలు వాళ్ళకి సార్కి ఇచ్చినమాట.
21 చేసి పెట్టినాం అవి. అదే నేను 6 మూరలు తీసిన అందులో నుంచి కలిపేస్తే అయిపోతుంది. పెట్టిన అనుకో రేపు శనివారంకి ఇవ్వచ్చు వెంకటేశ్వర స్వామి గుడికి. ఓకే మల్లెపూలు చెప్పినా ఇంకా రాలేదు. మల్లెపూలు ఆడబెట్టిండే పోయి రావాలి. మల్లెపూలు వాళ్ళు కూడా ఇచ్చి రావాలి. వర్షం పడుతూనే ఉంది. ఇంకా జర్కిన్ వేసుకొని పోతాడు. జర్కిన్ ఉంది షాప్కి కాదు, పూలు మల్లెపూలు తేయడానికి. జర్కిన్ వేసుకొని పోయి తీసుకొని వస్తా. ఏం చేసుకుందాం వేడివేడిగా? ఏం చేసుకుందాం చెప్పాలి. నువ్వే చేసేటావు నువ్వే కాబట్టి. చేయిగాడు తేజ్ వచ్చినాక చేద్దాం. తేజ్ రాలే ఊరి నుంచి చేసుకోలే. ట్రై చేద్దాం కొత్తగా తేజ్ వచ్చినాక. ఇట్లా వచ్చేసి పకోడీ తెచ్చిన బయట నుంచి, కానీ ఇంకా నేను తిన్నా మామిడి తినలేదు. ఇంకా వేడివేడిగా ఉంటుందని వెదర్ చల్లగా ఉంది కానీ పకోడీ తెచ్చి తిన్నాం. చాయ్ పకోడీ తిన్నాం. అంటే నువ్వు తినలేదు, నేనే తిన్నా. నువ్వు తినలే. తినలే ఇక నేనే తినేసిన. ఇక వెదర్ చల్లగా ఉంది. అమ్మో ఆరితే ఓకే ఇక్కడ బయట దీని మీద ఇట్లా ఆరేద్దాం. సీక్ మీద ఇట్లా ఆరేస్తాం. ఇట్లా సీక్ మీద ఇట్లా ఆరేస్తాం అనమాట. ఎప్పుడైనా అదే విధంగా చేస్తాం కదా. ఈ మంచం మీద సీకుల మీద ఇట్లా ఆరేస్తుంటాం అటు తలుపుల మీద ఇట్లా వేసేస్తుంటాం. అవి ఆల్రెడీ డ్రై వస్తాయి, లైట్గా వచ్చుకుంటాయి అంతే అనమాట. ఫ్యాన్కాలకైనా ఆడతాయి అన్నమాట మాకు. ఇంకా అట్లా తెచ్చుకుంటాం. పడుతుందా? పడుతుంది. మూట పడుతుంది. సౌండ్ ఎక్కువ వస్తుంది. ముసిరే పడుతుందా? ముట్టగా అయితే పడతలేదు అట్లా కదా. అనుదెక్కులు వచ్చినా చూపిస్తాను. ఊటనే అవుతుంది. ఊటనే పడుతుంది. అది కూడా వీళ్ళు పని కూడా చేస్తారు వర్షం. అంటే లైట్గానే పడుతుంది. ఊటగా ఏం పడతలేదు వర్షం వచ్చేసి. అంతేనా? ఇంకా ఇది కుచ్చుడు దండలు అయిపోయినట్టు. ఈ కుచ్చుడు దండలు కూర్చోడం వల్లనే సూది గుచ్చుకుందన్నమాట మామిడికి. వచ్చేసి దండలు కూడా వేసేసాం. షాప్ కాడ నుంచి కొట్టినాయి. చెరుగట్టి నేనే ముచ్చటే ఓకే ముచ్చట వేసుకుంటాను. ఫోన్లు ఇక నువ్వే చేస్తావు. ఓకే పోయిన వాళ్ళ షాప్కి పోయిన వాళ్ళ ఫోన్ చేస్తావు నువ్వే. మన షాపుకి పోయి నేను షాపుకి పోయినా అనుకో ఒక 4-5 సార్లు చేస్తావు. ఓకే వస్తున్నావా దండలు కొట్టినావా ఏమన్నా కొట్టినావా ఓకే అదే పనిగా అంటా ఉంటాం. చేసిన వాళ్ళ ఫోన్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతారు. మళ్ళీ టీవీ పైన ఉంది కదా, తీయమంటే తీస్తా. టీవీ పైన ఉంది, చిన్న టీవీ మాది, అది తీయమంటే తీస్తా. చూడు పెద్ద టీవీ ఇప్పుడు అంతా ఏం లేదు. దసరా అయిపోయాక దసరా దీపావళిలో తీసుకుందాం. వినాయక చవితి కబడ్డీ చేయించుకుందండి. గాలి అయితే బాగుంది, చల్లగా వస్తుంది గాలి అయితే బాగుంది వెదర్. ఇటు జర్బా పూలు కూడా వచ్చినాయి, అంటే డెకరేషన్ ఐటమ్స్ కూడా వచ్చినాయి. చూపిస్తాను. నేను ఉదయం చూపించలే కదా, వచ్చినాయి ఉదయమే తెచ్చినమాట. డెకరేషన్ ఉందన్నమాట. రేపు మార్నింగ్ ఎంగేజ్మెంట్ ఉంది ఒకరిది, దానికి డెకరేషన్ కోసం వీటికి పెళ్ళ దండలు కూడా ఉన్నాయి, అవి కూడా రెడీ చేయాలన్నమాట. ఇంకా రేపు మార్నింగ్ వెళ్తారన్నమాట కూరగాయలు వచ్చేసి. ఇంకా ఇవి ఫినిషింగ్ చేసేస్తాయి. నేను ఫినిషింగ్ చేసి బయట వేసేసి తొందరగా బజార్కి వెళ్ళాలి కదా, చీకటి కాకముందుకి వెళ్ళేసి వస్తాం. ఇక కానీ ఫాస్ట్గా కనిచ్చేసి పోదాం. చెరగడ్డ దండలు అయితే అయిపోయినాయి. ఇంకా సదర్లే అన్నమాట, అలా ఉంది. ఎందుకంటే మళ్ళీ కొట్టేది ఉంది దండలు. రేపు శనివారంకి కొట్టాలన్నమాట ఎక్స్ట్రా. అందులో మళ్ళీ కొన్ని ఇప్పుడైతే ప్రస్తుతానికి బయటకు వెళ్తాను అన్నమాట. మర్చిపోయినా కూరగాయలు తేడానికి వెళ్తాను. టైం వచ్చి 7 అవుతుంది, వర్షం పడుతూనే ఉంది అనమాట. పడుతుంది తగ్గిందా? ఓకే పోయిందంట. ఎప్పుడైతే వెళ్తున్నాం బయట స్నాక్స్ ఎక్కువైనాయి. ఇటు నుంచి ఏమో వచ్చినాయి బిడ్డ తెచ్చిన. ఇటు నుంచి ఏమో మేము ఈ చుడవానది ఏమంటే అటుకులు లెక్క ఉంటాయి ఏమంట ఇది తెచ్చిరు. ఇంకోటి ఏమో ఫ్రూట్స్ తెచ్చిండు. ఏం ఫ్రూట్స్?
పైనాపిల్ తెచ్చిండే కదా, పైనాపిల్ తెచ్చారు. పైనాపిల్ అయిపోయింది. ఓకే అంతేగా స్నాక్స్. ఇగో బయట వెదర్ అయితే మస్తు చేంజ్ అయింది చూడండి ఎలా ఉందో. వావ్ మస్తు ఉంది క్లైమేట్. ఇంకా వర్షం పడేటట్టుంది. వెళ్తున్నాం ఇప్పుడైతే కూరగాయలు దేనికి వెళ్తున్నాం బయటికి. అటైతే చెరగడ్డ దండలు అయిపోయినాయి, తడబట్టలు పెట్టేసిన. ఇంకా వేరే ఎక్స్ట్రా దండలు ఒకటే కొట్టాలి ఇక.